వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని 1వ వార్డు కట్టుబడిపాలెంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించిన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ హెల్త్ క్లినిక్ 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి వదిలేశారన్నారు. మన ఎన్డీఏ ప్రభుత్వం రాగానే దీని కట్టుబడి పనులన్నీ సుందరంగా పూర్తి చేశామన్నారు. కట్టుబడిపాలెం ప్రజలు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈరోజు దీన్ని ప్రారంభించాం. అలానే రాత్రి పగలు డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మెడికల్ ఆఫీసర్కు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ 24 న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ 24 న్యూస్. ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం 1వ వార్డు కట్టుబడిపాలెంలో మనము హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ హెల్త్ సెంటర్కి శంకుస్థాపన జరిగి 5 సంవత్సరాలుగా వస్తుంది. గత ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన చేసి వదిలేయడం జరిగింది. సగం గట్టి వదిలేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం గట్టిన కార్యక్రమాలు చాలా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం కట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రభుత్వ ధనం మనం ఒక పనికి వెచ్చిస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలి అని ఒకే ఒక ఆశయంతో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, ఇటువంటివన్నీ కూడా మనం ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి వాళ్ళు హెల్త్ సెంటర్లు లేక అవస్థలు పడుతూ ఇక్కడి నుంచి దూర తీరాలకి వెళ్లకుండా దీన్ని ఇక్కడ నిరుపయోగంలో పెట్టడం ఇష్టం లేక దీన్ని మనం పూర్తి చేసి ఈరోజు ప్రజలకి కట్టుబడిపాలెం ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజల ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం. దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేసాం, మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు. శంకుస్థాపన అందరూ చేస్తారు, కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా, ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేదే ఒక కాన్సెప్ట్. దానిలోనే భాగంగా ఈరోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడున్న కట్టుబడిపాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పనిచేసే చాలామంది డాక్టర్లు, ఏఎన్ఎంలు, అలాగే అందరూ కూడా ఈ ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రాత్రులు వస్తారు, పొద్దున సరి చాలా పెద్ద హాస్పిటల్ కూడా. సో ఇది ప్రతి ఒక్కరికి డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండేటట్టు, మేడం ఎక్కడ అందరూ డాక్టర్స్ ఎప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ 24 అవర్స్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. దానికోసం మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దీంట్లో ఇంకా ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా పెట్టలేదు, అవి కూడా కంప్లీట్ చేసి దీన్ని మీకు అందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.